Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఏపీలో రాజకీయం రణరంగంగా మారింది. ప్రత్యర్థులు మాటల యుద్ధాలకు ముష్టిఘాతాలకు కూడా దిగుతున్నారు. తాజాగా ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డితో పాటు వాలంటీర్లు ప్రచారానికి వెళ్లడంతో మొదలైన గొడవ చినికి గాలివాన్లా మారింది. కావ్యారెడ్డితో పాటు వాలంటీర్ సుజనా ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ పాల్గొనడంతో టీడీపీ కార్యకర్త ప్రభావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘర్షణ విషయం తెలిసి ప్రభావతిని పరామర్శించడానికి టీడీపీ నేత మేడికొండ మోహన్ ఇతర కార్యకర్తలతో కలిసి వెళ్లగా మరోసారి వైసీపీ కార్యకర్తలు ఎదురు కావడంతో మళ్లీ కొట్లాట జరిగింది. ఈ ఘటనలో మోహన్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాలంటీర్ వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి బాలినేని రాగా టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు జనార్దన్ ఇతర నేతలు అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల నేతలు ఎదురు కావడంతో అక్కడ కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ నాయకులను చెదరగొట్టారు. వైసీపీ తీరుపై టీడీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడుతోంది. మరోవైపు గొడవపై స్పందించిన బాలినేని తెలుగుదేశంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రచారంలో ఉన్న తమ నాయకులపై దాడి చేయడం సరికాదు అన్నారు. తన కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇరు పార్టీల గొడవతో ఒంగోలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.